స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమరనరాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంది. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాదు, కర్మ కాదు, పుణ్యం కాదు, ధర్మం కాదు, అగ్నిహోత్రం కాదు, ఏదీ కాదు. ఆయన నా వెనకాతల ఉండి ప్రకాశించేటటువంటి ఒక భాష, ఒక వెలుతురు. ఈశ్వర, విని నువ్వు వచ్చే స్వభావం ఉన్నవాడివి, ఎందుకు రావు? ఇలా రావాలి, నేను శరణాగతి చేస్తున్నాను, నువ్వు తప్ప నాకిప్పుడు దిక్కు లేదు అని. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛవచ్చ తనువుండశ్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పజి తప్పరం వెరుగ మన్నింపందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. శరణాగతి చేసింది. లావొక్కింతయు లేదు, తనకి ఏమి లేవో చెప్తోంది. ఇప్పుడు నాకు బలం లేదు, నోటితో చెప్పడం కాదండి, ఇక్కడి నుంచి చెప్పాలి. అది లావొక్కింతయు లేదు, నాకు బలం లేదు. ప్రాణంబులా ఠావుల్ తప్పెను, పంచప్రాణములు వాటి వాటి స్థానములలోంచి కదిలిపోయాయి, కింద మొసళ్ళు తినేస్తున్నాయి. మూర్ఛ వచ్చే, ఇంకా నాకు మెల్లిగా భ్రమ కలుగుతోంది, నాకేమీ తెలియడం లేదు. మూర్ఛ వచ్చే తనువుండసెన్, ఇప్పుడు నేను తామర పువ్వుని తీసి మనస్సులో నిన్ను స్మరించి కూడా ఇలా విడిచిపెట్టలేను, ఈ నీటిని ఈశ్వరుడిగా భావించి ఇలా వదలలేను. ఎందుకని? ఇప్పుడు తొండం ఎత్తడానికి నాకు ఓపిక లేదు. తనువుండసెన్ శ్రమం బయ్యడిన్, ఏమిటో అలసట తెలియదు, అంత శ్రమగా ఉంది. ఈ శ్రమ దేనికి పోతుందో తెలియట్లేదు. తనువుండసెన్ శ్రమం బయ్యడిన్, మృత్యు అవస్థని వర్ణిస్తున్నారండి. నీవే తప్పయి తప్పరం విరుగా, ఇప్పుడెందనవలసిన మాట, నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు. కాబట్టి నీవే తప్పయి తప్పరం విరుగా మన్నింపందగున్ దీనునిన్, నా తప్పులన్నీ క్షమించు దీనుణ్ణి. రావే ఈశ్వరా, ఈశ్వరా నువ్వు రావాలి. కవవే వరదా, వరములిచ్చేవాడా. ఈ మాట వల్ల స్థితికారుడై వచ్చాడు రక్షించి, ఇప్పుడు వరం ఇవ్వాలి, ప్రాణం రక్షించాలి. వరద అని సంరక్షింపు భద్రాత్మక, నన్ను రక్షించవయ్యా భద్రాత్మకుడా అని పిలిచింది. పిలిచి స్పష్టమైనటువంటి శరణాగతి చేసింది. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ సుగుణోత్తమ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అంది. అయ్యా ఓ కమలాప్త, కమలముల కన్నింటికి బంధువుడైనటువంటి వాడివి, నీ దర్శనం అయితే ఇలా విచ్చుకుంటాయి. కనగారు పొంగిపోతారు మహాభారతంలో. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయను రాగంపు బ్రోవనంగా అని. మళ్ళీ ఇప్పుడు ఆ భారతం అవి మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ కానండి. అందుకని ఆ ఓ కమలాప్త, ఆ కిరణములు పడేటప్పటికీ ఇలా కమలములు విచ్చుకునేటట్టు చేయగలిగినటువంటి ఆప్తబంధువా. ఓ కమలాప్త, ఓ వరద, వరములిచ్చేవాడా. ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కష్టాల్ని కలిగించేటటువంటి వాళ్ళని దూరం చేయగలిగిన వాడా. కుయ్యో, శరణాగతి చేస్తున్నాను, నాకు ఇంకా మాట్లాడే ఓపిక కూడా లేదైపోయింది. కుయ్యో, ఓ శరణాగతామరానోక, శరణాగతి చేసిన వాళ్ళని రక్షించే స్వభావం ఉన్నవాడా. ఉత్తరక్షణ ఫలితం ఇచ్చేస్తుంది శరణాగతి. ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, మునీశ్వరుల యొక్క మనస్సులకు నాయకుడైన వాడవా. రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అని ఊరుకుంటే పోయేది. ఇప్పుడు ఒక గమ్మత్తైన మాట చెప్పింది. ఆ వచ్చే భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమరనరాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంది. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాదు, కర్మ కాదు, పుణ్యం కాదు, ధర్మం కాదు, అగ్నిహోత్రం కాదు, ఏదీ కాదు. ఆయన నా వెనకాతల ఉండి ప్రకాశించేటటువంటి ఒక భాష, ఒక వెలుతురు. నిజమే, మీరు ఈశ్వరుణ్ణి లలితాపరా భట్టారిక అంటే లలితగానే రక్షిస్తుంది. మీరు రాముడు అని పూజ చేస్తే రాముడిగా అర్చిస్తాడు. నపుంసకుడుగా ఎలా అర్చిస్తారు? దీపంగా అర్చిస్తున్నారా లేదా? మీరు ఏ సహస్రనామం చెప్పండి, పరంజ్యోతి అన్న మాట ఉంటుంది. పరంజ్యోతి అన్న మాట నపుంసకనామం. నపుంసకనామంతో మీరు ఈశ్వరుణ్ణి పిలుస్తున్నారా లేదా? అయినా పరంజ్యోతిగానే మీకు ఆయన అక్కడ దర్శనం ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు ఈశ్వరుడికి రూపం ఏమిటండి? నామము రూపము మీరు పట్టుకుని గట్టెక్కడానికి ఒక ఆధారం, అంతేకాని అది పట్టుకుని పాడైపోమ్మని కాదు. ఇదే ఈశ్వరుడు అని బురదలో దీపమ్మని కాదు. అన్నిటా ఉన్న ఈశ్వరుడు నా మనస్సుకి ఈ రూపంలో నచ్చాడు అనాలి, అది అందం. అందుకని ఇప్పుడు ఏమవుతోంది?
అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, నా వెనకాల వెలుగుతున్నటువంటి ఒక దివ్యమైన జ్యోతిస్వరూపం అది. ఇక్కడే ఉండి వెలుగుతూ నాలో ప్రకాశమును నింపి నానా ఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చిత్ చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్చేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. లోపల ఉన్నటువంటి దీపం కుండకన్నాల్లోంచి కాంతి కొట్టినట్టు కొడుతోంది ఇక్కడ ఉన్నటువంటి జ్యోతి. అటువంటి జ్యోతి స్వరూపుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను అంది. ఇప్పుడు ఎవరు రావాలి, ఎక్కడి నుంచి రావాలి? పోతన గారికి కూడా ఇక్కడి వరకు అనువాదం చేశాక ఈ తర్వాత సంస్కృత భాగవతంలో వ్యాసుల వారు 2 శ్లోకాలు రాశారు. ఏమిటా 2 శ్లోకాలు అంటే, శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం ఎక్కి వచ్చి ఏనుగులు రక్షించాడు అని రాశారు. పోతన గారికి నచ్చలేదు. చేసేదేమిటి? వ్యాసుల వారి భాగవతానికి ఆంధ్రీకరణ. అలా వస్తాడా? మరి కండిషన్ పెట్టాడు కదా ఇక్కడ, మొరలెరుంగుతు తన్ను మొరగువాడు, తన్ని తాను మరిచిపోయి రావాలంటున్నాడు కదా, అక్కడి నుంచి రాకూడదంటున్నాడు కదా. ఎక్కడి నుంచి వస్తాడు? వైకుంఠం అంటే ఎలా ఉంటుంది? తెలుసున్నవాడు చెప్పాలి తప్ప తెలియనివాడు ఏమని చెప్తాడు వైకుంఠం గురించి? ఇంతటి పోతన గారికి కాయలు కాచిపోయిన విలే అరచేతులు వ్రత గంట పున్రపిడి చేతనో కరకు నాగలి నీడిని పట్టి సిజ్జముంచెయుట చేతనో కవి కృషివలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులర్పక చూసిరిలే దివౌకసుల్ అని స్తోత్రం చేయబడ్డ పోతన గారికి ఘంటం కదలలేదు. కదలకపోతే కూతుర్ని పిలిచి, అమ్మా నేను ఏటి ఒడ్డుకెళ్ళి సంధ్యావందనం చేసుకొస్తాను అని భాగవతం ఆంధ్రీకరిస్తున్న దాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు వైకుంఠం ఎలా ఉంటుందో ఎవరికి తెలియాలండి? ఇవి వైష్ణవ ఆగమ మంత్ర వ్యాఖ్యానం అంటారు ఆ పద్యాలను. అందుకే తెలుగు గజేంద్ర మోక్షం అంత గొప్పతనం వచ్చింది. 12 మధ్యభ పద్యాలైంది. ఏనుగు బాధలో ఉంది, అది రక్షణ పొందే వరకు మధ్యభవృత్తంలో పడ్డాయి పద్యాలు. ఈయన పోతన గారు బయటికి వెళ్ళిపోగానే ఇప్పుడు వైకుంఠం గురించి చెప్పవలసిన వాడు శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి చెప్పాలి, ఆయన పలికిస్తున్నవాడు. అందుకని ఆ రాముడు పోతన గారి రూపంలో ఇంట్లోకి వచ్చాడు. అదేమిటి నాన్న అప్పుడే అయిపోయిందా సంధ్యావందనం అంది కూతురు. అయిపోయిందమ్మా, పద్యం పూర్తి చేయడం స్ఫురణకొచ్చిందమ్మా, వ్రాద్దామని వచ్చానని ఆ పుస్తకం తీసి ఘంటంతో రాసేశారు. రాసేసి ఘంటం పెట్టి అమ్మా ఇప్పుడే వస్తాను తలుపేసుకోని వెళ్ళిపోయారు. అసలు పోతన గారు లోపలికి వచ్చారు. మళ్ళీ ఇలా తలపట్టు కూర్చున్నారు. ఏం నాన్న అలా ఉన్నామంది. అమ్మా పద్యపూర్ణం వెళ్ళటం లేదమ్మా, ఈ సందర్భం ఎలా పెడుతుందో తెలియట్లేదన్నారు. ఏమిటి నాన్న అలా అంటావు? ఇప్పుడు నువ్వే కదా అమ్మా, అద్భుతమైన ఆలోచన వచ్చింది. వైకుంఠం ఎలా ఉంటుందో, నారాయణుడు అక్కడ ఎలా ఉంటాడో, ఎలా వస్తాడో నాకు ద్యోతకమైంది, రాస్తున్నానని ఘంటం పెట్టి రాసి వెళ్ళావు కదా అంది కూతురు. నే రాశానా అన్నారు పోతన గారు. నువ్వే నాన్న, నేనే తలుపు తీశాను, నువ్వు వచ్చి కూర్చుని రాశావంది కూతురు. ఏది అని భాగవతం ఇలా తీశారు. తీస్తే అందులో రాసేసి ఉన్నాయి పద్యాలు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాతిందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాళించి సంరంభియై. ఆ వచ్చినటువంటి వాడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేదు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. ఎక్కడో అలా వైకుంఠపురంబులో, అక్కడ వైకుంఠపురం, ఆ వైకుంఠపురం లోపల బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, ధను కౌమోదికి శంఖ చక్రనికాయంబును, ఆయన ధనస్సు కౌమోదికి అనబడేటటువంటి గద అన్ని బయట పురుషాకృతులలో ఎదురు చూస్తున్నారు. లోపల ఎక్కడో ఆ మూల సౌధంబు దాపల, ఆ లోపల ఒక మూల ఒక పెద్ద అమృత సరోవరం. ఆ అమృత సరోవరం పక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడినటువంటి పర్యంకం. ఆ పర్యంకం మీదంతా అలంకారము చేయబడి పరచబడినటువంటి అరవిరిసిన కమల పూలు, ఆ కలువ పూల మధ్యలో పడుకున్నటువంటి లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఆవిడ పైట కొంగుని చేత్తో పట్టుకుని వేళ్లకి చుట్టుకుని చంటి పిల్లాళ్ళ ఆడుకుంటున్నటువంటి శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈయనకి ఏం వినబడింది అంటే, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రసన్నుండు. అలా భార్యతో ఆడుకుంటున్నా సరే తనని ఎవరైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణమున్న అపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభియై.
ఆ ఏనుగు శరణాగతి చేసి కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు అన్న పద్యం వినపడిందంతే శరణాగతి చేసి దాని దురవస్థని గమనించాడు. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రొద్ధిత స్త్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజప్రాణ అవనోత్సాహి అయి. ఏమి పోతనగారండి, మహానుభావుడు రామచంద్రమూర్తి ఆయన రూపంలో వచ్చి పూర్తి చేశారు. ధన్యుడైపోయారు మా పోతనగారు. అందుకని సిరికింజప్పడు ఆ పమిట కొంగు వేళ్లకి చుట్టుకుని ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నవాడు లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగ అలాగే పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు. ఆ శంఖం చక్రం ఇవేమీ లేవు. అసలు నాకు అనిపిస్తుంది గజేంద్ర మోక్ష సన్నివేశంలో నిజంగా అలా వస్తున్నటువంటి నారాయణుడి చిత్రపటం గీసిన వాళ్ళు ఉన్నారా? నేను మొన్నటి రోజున భీష్ముడి గురించి చెప్తే ఎవరో ఒక పిల్లవాడు నాకు ఇక్కడ ఫోటో ఇచ్చాడు. ఇస్తే నేను చాలా క్యాజువల్ గా తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోటో అక్కడ పెట్టాను, కళ్ళజోడును పెడుతుంటే చూసి ఆశ్చర్యపోయాను. నిజంగా భీష్మాచార్యులు వారు రథం మీద ఇలా పొంగిపోతుంటే కిందకి దిగిపోయి అర్జునుడు ఇలా కృష్ణుడు చక్రం పట్టుకొచ్చేస్తుంటే అర్జునుడు కాళ్ళు పట్టుకుని బావా వద్దు బావా అని వేడుకుంటున్న కురుక్షేత్ర సంగ్రామంతో కూడుకున్న ఫోటోని ఇచ్చాడు పాపం ఆ పిల్లవాడు. ఎవరో నాకు ఇంటికి వెళ్ళి మురిసిపోయాను. రోజు చూద్దామని దాన్ని ఎదురుగుండా పెట్టాను కూడా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అలా రావడంలో పోతన గారి లైవ్ టెలికాస్ట్ చూడండి. సిరికింజప్పడు లక్ష్మీదేవి చెప్పలేదు. శంకర చక్ర యుగమున్ చేదోజి సంధింపడు. చేతుల్లో శంఖం లేదు, చక్రం లేదు, గద లేదు, పద్మం లేదు, 4 చేతులు ఖాళీ. శంఖ చక్ర యుగమున్ చేదోజి సంధింపడు. ఆ పరివారంబును జీరడు. వెనకనొస్తున్నటువంటి పరివారాన్ని అడగడు, ఓ మాట మాట్లాడు. అభ్రగపతిన్ మన్నింపడు. గరుత్మంతుడు ఇలా ఇలా ఎదురొస్తున్నాడు, స్వామి ఎక్కండని తోషవతలు బారేస్తున్నాడు. అభ్రగపతిన్ మన్నింపడు. ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు. ఇంతంత కుంతలములైనవి. ఆ జుత్తి ఇలా మీద పడిపోతోంది. పడిపోతుంటే ఆ చేత్తో ఇలా తోసుకోడు, వెనక్కి సర్దుకోడు. ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు. వివాద ప్రొద్ధిత స్త్రీ కుచోపరి చలాంచలమైన వీడడు. అయ్యయ్యో ఇదేంటంటే అలా పవిటట్టుకు లాగేస్తున్నారని చెప్పి ఆవిడ వెనక పరిగెత్తుకొస్తోంది. ఆ పవిటి ఈ చేతిలో ఉండిపోయింది. ఏమండో పవిట వదలండి అంటోంది. అసలు ఆ మాట వినిపించుకోడు. వివాద ప్రొద్ధిత స్త్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. గజప్రాణ అవనోత్సాహి అయి. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించడానికి ఎడుతున్నాడు. ఈ ఒక్కనాడు పూజ చెయ్యని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమానికి స్వామి లొంగిపోయాడు. ఏమి సౌజన్యమూర్తండి నిజంగా స్వామి. అందుకని చనుదించన్ అలా వచ్చేస్తుంటే ఆ స్వామి వెనకాతలట ఆ ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. వెడుతుంటే శంఖచక్రనికాయంబును తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెంక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్రనికాయంబును ధజనీకాంతుడు నారదుండు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగుమారాబాల గోపాలమున్. ఒక లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి. మనం అందరం ఇలా కూర్చునుండగా అలా వెళ్ళిపోతున్నట్ట స్వామి. పట్టు పీతాంబరం కట్టుకుని జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు శంఖచక్ర గదా పద్మహస్తుని వర్ణించినట్టుగా పట్టు పీతాంబరం పట్టుకుని వెళ్ళిపోతుంటే అమ్మవారి కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే అమ్మవారు పమిట జారిపోతుందని ఇలా 2 చేతులతో పట్టుకుని ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ అంతఃపురకాంతలందరూ పరిగెత్తున్నారట. అవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును ముందుకెడితే తోసేస్తున్నాడని వెనక గరుడ వాహనం పరిగెడుతోందిట. దాని వెనుక పక్షీంద్రుడును దాని వెనుక ధను కౌమోదికి శంఖచక్ర నిగాయంబును. శంఖము చక్రము కౌమోదికి శార్ంగం అనేటటువంటి ధనస్సు ఆ బాణముల యొక్క ఆ పెట్టుకునేటటువంటి తూణీరము ఇవన్నీ కూడా వెనకాతల పురుష రూపాన్ని దాల్చి పరిగెత్తుకొచ్చేస్తున్నాయిట. శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు విశ్వక్సేనుడు నారదుడు వచ్చేస్తున్నాడు. తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువార్ అబాల గోపాలము. ఆ వైకుంఠపురంలో ఉన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాళ్ల వరకు అందరూ వచ్చేస్తున్నారు ఆకాశంలో. అందుకే ఎప్పుడైనా ఎవరింటికైనా చాలా మంది వచ్చేస్తుంటే ఏమిటో తన వెంటన్ సిరి అన్నట్టు ఇలా వచ్చేసారంటారు మన వాళ్ళు. పోతన గారి పద్యాలు తెలుగుదేశం మీద ముద్ర వేసేసేయండి. తెలుగుదేశం మీద అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశం మీద అని. అందుకని తెలుగు వాళ్ళ మనస్సుల మీద అంత ముద్ర వేశాయి. అందుచేత తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ వ్రాత ముందాని వెంక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు నారదుండు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువార అబాల గోపాలమున్. అంటే
అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అమ్మా అసలు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా, నీకు తెలుస్తుంది కదా ఆయన సంగతి, ఇలా ఎప్పుడైనా వెళ్ళాడా ఇంతకు పూర్వం, ఎటమ్మా ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకున్నారట. అమ్మవారు అందిట, తను వెంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యురించి రొఖలుల్ వేద ప్రపంచంబులన్. ఇలా వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఈయన ఎప్పుడు వెళ్ళిపోతుంటారో తెలుసా, ఆవిడికి తెలుస్తాయి రహస్యాలన్నీ, ఇంటి ఆవిడికి. ఆయన ఈ టైంలో వెళ్ళారంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళరా, శివాలయంలో పడి ఉంటాడు, అక్కడ ప్రదక్షిణం చేస్తుంటాడంటుంది. ఆవిడికి తెలుసు ఈయన సంగతి. అందుకని తను ఆ వచ్చినటువంటి వాడు అలా వచ్చేస్తున్నాడు ఎవరికీ చెప్పకుండా అంటే ఆయన తప్పకుండా వేద ప్రపంచంబులన్, ఎవరో కలులు వేద ప్రపంచాన్ని తస్కరించారు, సోమకుడు తస్కరించినట్టు, అప్పుడు వెడుతుంటారు. లేకపోతే ఏదైనా సభలలో ఆర్తి చెందినటువంటి కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతాడు. అంటే ఏ ఏ సందర్భాల్లో ఇత పూర్వం వెళ్ళాడో స్వామివారు అమ్మ జ్ఞాపకం చేసుకుంటోంది. అందుకని అట్లాంటి సందర్భాల్లో వెడతాడు. భక్తులంకని చక్రాయుధుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. చిన్న చిన్న పిల్లలైన భక్తుల్ని పట్టుకుని ఏడ్రా ఎక్కడున్నాడు చూపించు పరమాత్మ అని కొంతమంది పెద్దవాళ్ళు ధిక్కరిస్తుంటారు. నిన్ననేగా విన్నాం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు. అందుచేత తను వేంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినినో మృత్యులు మృత్యురించిర ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తనో భక్తులంగని చక్రాయుధుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. అందుకని ఇలాంటి సందర్భాలు ఏమైనా వచ్చాయేమో స్వామి అలా పరిగెడుతున్నాడు అందావిడ. కానీ వీళ్ళు ఊరుకుంటారా, అమ్మా ఎక్కడికెడుతున్నాడో అడుగమ్మా, ఎక్కడికెడుతున్నాడో అడుగమ్మా, మేము వెడితే చెప్పట్లేదమ్మా, అడుగమ్మా అడుగమ్మా అంటున్నారు. ఒక పక్కనేమో గబగబా నడిస్తే స్వామివారి కాళ్లలో కాళ్ళు పడిపోయి కింద పడిపోతుంది. నడిచేవాడికి చేతులు ఊగాలి, చేతులు ఊపుకుంటూ పోని వెనకాతల గబగబా వెడదామంటే పమిట కొంగట్టుకు వెళ్ళిపోతున్నాడు. అందుకని రెండు చేతులు పమిట కొంగు అడ్డెట్టుకుంది, ఆ పమిట కొంగు జారిపోకుండాను. అలా వెళ్ళిపోతున్నటువంటి తల్లి నిజంగా అమ్మవారు పడింది ఆ రోజున బాధ. అడిగదన్నని కడుబడ్డి జను అడిగిన తన మగడు నుడుబడ్డ నిన్నటయ్య డగున్ వెడ్డబెడ్డ సిడ్డి ముడ్డిద్ద డబ్బడ్డ నడ్డుగిడ్డు గిడ్డదు జడిమన్న నడ్డుగిడ్డునే డలన్. పోతన గారి పద్యం కూడా అలాగే పడింది. ఆయన అంటారు, ఆ వెడుతున్నప్పుడు అయ్యవారి కాళ్లలో అమ్మవారి కాళ్లు పడిపోతూ ఈ అడుగుతున్న వాళ్ళ మాటలకి జవాబులు చెక్కలేక అమ్మవారి అడుగులు తడబడుతూ అయ్యవారి వెనకాతలు గడిచింది. ఇదో కష్టం. నిటలాలకములంట నివురు ఝుమ్ ఝుమ్మని నివురు ఝుమ్ ఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు. అమ్మవారేమో ఒక పక్క అయ్యవారితో ఇలా చేతులు పెట్టుకుని వెళ్ళిపోతుంటే అమ్మవారి ముఖమండలాన్ని చూసేట. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద తుమ్మెదలు ఉరే ఉరే పద్మాననే, అమ్మవారు చాలా పద్మంలా ఉంటుంది కదా ఆవిడ ముఖం. ఉరే ఎంత పెద్ద పద్మం వస్తోందో, తేనె తాగేద్దాన్ని రందడి తుమ్మెదలన్నీ వచ్చి అమ్మవారి ముఖం మీద వాలిపోయిట. నిటలాలకములంట నివురు ఝుమ్ ఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నలుల నోపక జిల్గ అలనల్ల చేరి నయోష్టబింబజ్జుతలుడి ఎదురుకు సుఖములను తోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమిగుచు మీన పంక్తులు దాట మేతి గతో రాయ శంపాలతలు మింట సరణి కట్టు శంపలను తోల చక్రవాకంబులు కుచయుగంబును చూసి కొవ్వు చూపు మెలతో మగిలు పిరిది మెరుగు దీవయు పోల జలదువర్ను వెనుక జనెడునపుడు. అమ్మవారి ముఖం మీద ఆ తుమ్మెదలన్నీ వాలిపోతే అమ్మవారు అయ్యో 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 పద్మం కాదే, ఇది లక్ష్మీదేవిని, నా ముఖమే పక్కకి పోండే అని ఎడం చేత్తో పమిట పట్టుకుని కుడి చేత్తో తుమ్మెదల్ని తోలేసిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట, ఆకాశగంగ కనపడిందిట. ఆయన పాదములందే అది జనించే ఆ ఆకాశగంగలో చేపలు తిరుగుతున్నాయి. అవి చూసేయట. చూసి వక్రలక్ష్మి పరివాహ చలన్మీ నభలోచన, చేప పిల్లల్లా ఉంటాయి కదా అమ్మవారికి, మీనాక్షి అని పేరు. అందుకని అమ్మో ఎంత బాగున్నాయో చేపలు, చిన్ని చిన్ని చేపలు మింగేద్దాని రండి అని పెద్ద పెద్ద చేపలు కళ్ళ దగ్గరికి వచ్చేసేట. అయ్య మీ మొహం ఇచ్చా, ఇవి చేపలు కావే నా కళ్ళు అని అమ్మవారు చేపల్ని తోలేసిందిట. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. వెళ్ళేటప్పటికీ నీతిగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు. అమ్మవారు అయ్యవారితో వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర మంత్రపుష్పంలో వాక్యం తెచ్చుకున్నారు పోతన గారు. జలదువర్ను వెనుక జనెడునప్పుడు, మేఘం మధ్యలో మెరుపు తీగల అమ్మవారు ఎడుతోంది వెనకాల. అమ్మవారిని చూసి మెరుపులు అనుకున్నాయిట, ఓహో ఇంద్రుడు ఆజ్ఞ ఇచ్చేళ్లా ఉంది వర్షం కురవమని, మెరుపు వెళ్ళిపోతుంది, అయ్యో పెద్ద మెరుపు మనము వెళ్ళాలని మెరుపులన్నీ వచ్చేసి అమ్మవారి పక్కన మెరుపులు మొదలెట్టేట. అయ్య మీ మొహం ఇచ్చా, నేను మెరుపు తీగను కాదే, నేను లక్ష్మీదేవిని పొండి పండని అమ్మవారి మెరుపు తీగల్ని పంపించేసిందిట. నిటలాలకములంట నివురు ఝుమ్ ఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నల్లుల నోపక జిల్క అలనల్ల చేరి నయోష్టబింబజ్జుతలుడి ఎనురుకు. అదో చిత్రం.
సరస్వతీదేవి బ్రహ్మలోకంలో కూర్చుని ఉంటే ఒక గమ్మత్తోటి ఉంటుంది. భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణి నియాన ఘంటాపదంబు మాకు అంటారు చిత్రలీయంలో. సరస్వతీదేవి దగ్గర ఉండేటటువంటి చిలుక హంస ఈ రెండింటికి కూడా వేదాంగాలు వచ్చేస్తుంటాయి. అందుకని అమ్మవారి దగ్గర ఉండేటటువంటి చిలుక దొండపండు తినడానికి అలవాటు పడి ఉంటుంది. దానికి దొండపండు అంటే చాలా ఇష్టం. సరస్వతీదేవి దగ్గర కూర్చున్నటువంటి చిలుకలుట అలా వెళ్ళిపోతోంది. అమ్మవారు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంటే అమ్మవారి యొక్క అధరాన్ని చూసేట కింది పెదివిని, అమ్మో ఎంత ఆరముగ్గిన దొండపండో కొరికేద్దాని రెండన చిలకలు వచ్చేసేట. అమ్మవారి చిలకల్ని తోసేసి మీ మొహం ఇట్లా ఇది నా పెదవే అది దొండపండు కాదని చిలుకల్ని తోసేసిందిట. ఎన్ని కష్టాలంటే అమ్మవారికి నిజంగా. ఆ స్థితిలో అమ్మవారిని అంత గొప్పగా వర్ణించారు పోతనామాచ్యుల వారు. ఇలాంటి తల్లి జలదువర్ణు వెనుక జనెడునప్పుడు ఆ మేఘస్వరూపంతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెనకాతల అమ్మవారు ఇలా వెళ్ళిపోతుంటే ఆయన అంటారు, ఆ తాటంకాచలనంబుతో నటభుజద్ధమ్మిల్ల బంధంబుతో శాటీముక్త కుచంబుతో. అమ్మవారి పేరు చెప్పేటప్పటికీ పోతన గారికి ఒళ్ళు తెలియదండి. చెప్పేది గజేంద్ర మహోత్సవం శ్రీ మహావిష్ణువు కదా. పద్యాలు తీసుకెళ్లి అమ్మవారి మీద వేస్తున్నారు. ఎందుకని నమ్మితి నామ నంబున సనాతనులైన ఉమామహేశులన్ అంటుంటారు. అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అటువంటి స్థితి కదా అయింది. అందుకని అమ్మవారి పేరు చెప్పేటప్పటికి ఎంత సంతోషమో. అందుకని ఆ కదులుతున్నటువంటి తాటంకాచలనంబుతో నటభుజద్ధమ్మిల్ల బంధంబుతో శాటీభుక్త కుచంబుతో నధుడ చెంచత్కంచితో శీర్ణలలాటలేపనముతో మనోహర కర గ్రాహీ హస్తంబుతో. ఎన్ని రకాలుగా ఉందంటే ఆవిడ కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచద్వి లగ్నంబుతో. లక్ష్మీదేవిని కళ్ళకి కట్టి చూపించారండి విష్ణు భగవానుడి వెనకాల పెడుతున్న లక్ష్మీదేవి. అమ్మవారు ఎలా ఉందంటేట తాటంకాచలనమ్ముతో. ఆ అమ్మవారి తాటంకాలు ఎన్నడైనా నడిచి వెళ్ళిందా మా తల్లికి? ఆవిడికి ఏం అవసరం? ఆవిడంత గబగబా నడిచి వెళ్ళిపోతూ ఇలా పమిట పట్టుకుని వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టకుండా తాటంకాలు ఇలా ఊగుతున్నాయిట. అవి ఊగుతుంటే అమ్మవారి ఎర్రటి చెక్కిళ్లలో ప్రతిఫలిస్తుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక జుగళం చతుశ్చక్రం మన్యేతవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యదృహ్యత్కమనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతపతే అంటారు సుందరలహరిలో శంకరాచార్యుల వారు. అలా అమ్మవారి యొక్క తాటంకములు ఊగుతున్నాయిట. తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో. చేతులు ఇలా పెట్టుకుని గబగబా నడవడంలో భుజాలు ఇలా ఇలా కదలడంలో పెద్ద జుట్టు ముడి కబరీబంధం ఆవిడిది. ఆ జుట్టు ముడికి భుజాలు ఇలా ఇలా తగలడంలో ఆ బంధం అంతా ఊడిపోయి అమ్మవారి జుట్టు ఒక్కసారి ముడి ఊడిపోయి ఆ పిరుదుల కింద వరకు పెద్ద జడ ఆ కేశపాశం వేలాడుతోందిట. అమ్మవారి జుత్తుని అలా చూస్తే చాలండి అజ్ఞానం పోతుంది. ధునోతుద్భంతం నస్తులిత దళితేందీవరవనం అంటారు శంకరాచార్యుల వారు. అందుకని అటువంటి కేశపాశంట. అందుకని భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో శాటీముక్త కుచంబుతో. కట్టుకున్న పట్టుపుట్టం పమిట పక్కకి తొలగిపోయిందిట. శాటీముక్త కుచంబుతో నధృడచెంచత్కంచితో. గట్టిగా పెట్టుకుందట మొలనూలు. దానికి చిరుగంటలు. అమ్మవారు అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆ గంటలు గల్లు 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 అని మోగుతాయి. ఆ శబ్దాల్ని బట్టి అమ్మవారి పక్కన ఉన్నటువంటి హంసలు ఆ శబ్దాలు వింటూ అటు ఇటు ఊగుతూ అవి నడుస్తుంటాయి. అందుకని వాళ్ళని పరమహంసలు అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలో అమ్మవారి దర్శనం చేసేవాళ్ళని. అటువంటి పెట్టుకున్నటువంటి ఆ వడ్డాణం ఊడిపోయి కిందకి జారిపోతోంది. కిందకి జారిపోతున్న వడ్డాణంతో ఇలాంటి లక్ష్మీదేవిని దర్శించిన వాడు ఉన్నారండి మా పోతన గారు తప్ప. అందుకని నధృడ సంచితో శీర్ణలలాట లేపనముతో. ఏ తల్లి ఇలా ఒక్కసారి చూస్తే అపాంగత్వే లబ్ధా జగదిదమనంగో విజయతే అంటారు. ఇలా క్రీగంటి చూపు చూస్తే కోట్లకు పడగలెత్తుతాడు కొన్ని జన్మలు. అటువంటి తల్లికి నుదుటి మీద చెమట పట్టిందిట. శీర్ణలలాట లేపనముతో. ఆ మనోహరుడైనటువంటి భర్త చేతిలో ఉండిపోయిన పమిట కొంగుతో ఉరోజభర సంకోచద్వి లగ్నంబుతోన్. ఇన్ని బ్రహ్మాండములను పోషించేటటువంటి బరువైన స్తనమండలం ఇంత నడకలేక అలవాట్లేక నడుస్తుంటే నడుము కరకరలాడిపోయిందిట అమ్మవారికి ఆ రోజున. అలా నడిచి వెళ్ళిపోయిందిట.
ఇంతలోకే దేవలోకాల్లో ఉన్నవాళ్ళు మనుష్యలోకాల్లో ఉన్నవాళ్ళు ఏదో పనులు చేసుకుందామని బట్టలు ఆరేసుకుందామని కాసేపు ఏదో ఆ లైట్ వేసుకుని పెరట్లోకి ఎడదామని వీధిలోకి ఎడదామని మేడెక్కుదామని బయటకు వచ్చిన వాళ్ళు చూస్తున్నారు. ఎందుకో ఇలా చూశారు, ఏంటి ఇంత వెలుతురుగా ఉంది ఏమిటని ఇలా చూశారు ఆకాశం వంక. చనుదించన్ ఘనుడల్లవాడ హరిపజ్జంగంటి రే లక్ష్మి శంకరనాదమ్మది చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడ క్రమ్మన నేతంచు నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్ అంటారు పోతన గారు. ఒక్కసారి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయారట. చనుదించన్ ఘనుడల్లవాడ హరి, తపస్సులు చేస్తే కనపడిన వాడి వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాడు. చూడండి 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 అని చూపిస్తున్నారట. పట్టు పీతాంబరం కట్టుకుని గబ 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 అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భార్య ఎందుక ఏమండో హరే కాడు, చనుదించన్ ఘనుడల్లవాడ హరి పజ్జంగంటి రే లక్ష్మి, తెల్లటి బట్ట కట్టుకుని అదిగో మా అమ్మవారు ఆవిడ వెళ్ళిపోతాను. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం, మా తల్లి వెళ్ళిపోతోంది. చనుదించన్ ఘనుడల్లవాడ హరి పజ్జంగంటి రే లక్ష్మి శంఖనినాదమ్మదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే ఆతత పక్షమారు తరజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటారు అమృతాపహరణంలో నన్నయ్య గారు. అలా రెక్కల సవ్వడిలో వేదం వినిపించగలిగినటువంటి గరుడ వాహనం వెళ్ళిపోతోంది. అందుకని చనుదించన్ ఘనుడల్లవాడ హరిపజ్జంగంటి రే లక్ష్మి శంఖనినాదమ్మది చక్రమల్లది భుజంగధ్వంసియున్వాడే క్రమ్మన నేతంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. ఇంతమంది నిలబడిపోయి అడిగో స్వామి అమ్మ శంఖం చక్రం గరుడు నారాయణుడు నారదుడు అబ్బో 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 అని నమో నారాయణ అంటూ నమస్కారాలు చేస్తూ నిలబడ్డారట. ఒక్కటి వినలేదు. ఎందుకని? హస్తి దురవస్థావక్రికిన్, ఏనుగుని తొందరగా రక్షించాలి అని గబ 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 వెళ్ళిపోయాట. వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడి సుదర్శన చక్రాన్ని పిలిచి వెళ్ళి ఆ మొసలి కుత్తుక కత్తిరించాయి అన్నాడు. అనేటప్పటికీ గుభిల్లు అని శబ్దం వచ్చిందట. ఆ చక్రం నీళ్లలో పడింది. పడి ఆ మొసలి యొక్క కుత్తుకని కత్తిరించేసి, కత్తిరిస్తే ఆ రోజున సుదర్శన చక్రం మకరము అంటారు కదా సంస్కృతంలో. మొసలి తలకాయ కోస్తూ ఉంటే మకరమన్న పేరున్నవన్నీ ఎంత బయటపడ్డాయిట. మకరం ఒకటి రవిజచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటునడ్డ అగన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మ రాసి మరుగునక రిగెన్ అన్నారు పోతన గారు. మకరం ఒకటి రవిజొచ్చెను, మకరమన్ని పేరున్నటువంటి మకర రాశి సూర్యుడి చోటికి వెళ్ళి దాక్కుందిట. మకరము మరి ఒకటి ధనదు మాటునడ్డ అగన్, నవనిధులలో మకర నిధి అని ఒక నిధి. ఆ మకర నిధి భయపడిపోయి కుబేరుడి చోటికి వెళ్ళి దాక్కుందిట. మకరం ఒకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటునడ్డ అగన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరుగునక రిగెన్. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా భయపడిపోయి మన జాతి ఎగిరిపోతుందేమో స్వామి వాళ్ళు ఇలా వచ్చాడని ఆదికూర్మన్ చాటుకెళ్ళి దాక్కున్నాయిట. మకరం అన్న పేరున్నవన్నీ పారిపోయాయిట. చిత్రం ఏమిటంటే ఎప్పుడైతే మొసలి కుత్తుకని సుదర్శనం కత్తిరించి మళ్ళీ వెళ్ళి స్వామి యొక్క చేతిని అలంకరించిందో ఈ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్నవాడు ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయనొక్కడే, మిగిలిన ఈ అనుబంధాలన్నీ కృతకాలే అని తెలుసుకుని ఆ కాలొక్కసారి విదిల్చుకుని బతుకుతాను అన్న ఆశ లేనిది బ్రతికింది. మెల్లగా ఒక తామర పువ్వును ఒక దాన్ని తీసుకుని మెల్లగా అడుగులేస్తూ గట్టెక్కుతోంది. అయ్యా బతికేశారండి అని కబురెళ్ళిందంటే మళ్ళీ వచ్చేసారు అందరూ. భార్యలు గబగబా నీళ్లు పోశారు ఒడ్డు నించుని. ఇప్పుడుట పూర్వం వెర్రి లేదుట. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఎలాగో తెలుసా అండి? తొండమును తొండముతో కలిపింది అన్నారు పోతన గారు. బయటికి వచ్చి తామర పువ్వుని తీసుకెళ్లి శ్రీమన్నారాయణుడి యొక్క పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించిందిట. దానిలో ఉన్నటువంటి జ్యోతి బయలుదేరి శ్రీమన్నారాయణుని యొక్క రూపాన్ని పొందింది శంఖచక్ర గదా పద్మాలతో. పొంది ఆయన పక్కన నిలబడి వైకుంఠానికి వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినప్పుడు అందులోంచి ఒక గంధర్వుడు వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వలోకానికి వెళ్ళాడు. ఈ ఏనుగుకి ఇంత పుణ్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, ఎలా పిలిచింది నారాయణుడిని, అది చెప్తే కానీ నేను ఒప్పుకోనన్నారు పరీక్షిత్. అంటే అప్పుడు ఒకనాడాంధ్రుపుడచ్యుతున్ మనములో నూహించుచున్ మౌనియ్య కలంక స్థితియున్న చోకలచుచుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధకిరింద్రోత్తమయోని పుట్టుమని శాపంబిత్య భూవల్లభ. ఒకనాడు ఇంద్రజుమ్న మహారాజు గారు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అష్టాక్షరి మహామంత్రోపదేశాన్ని పొంది ఒకనాడు అంతఃపురంలో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఊరికి చివరగా ఉన్నటువంటి పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరి ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు.
అగస్త్య మహర్షి వచ్చారు అక్కడికి. వచ్చేటప్పటికి నేను మంత్రజపం చేసుకుంటున్నాను కదా అని లేవలేదు, పూజింపలేదు. పూజించకపోతే అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలాలు తీసి, నువ్వు తమోగుణంతో ప్రవర్తించావు కనుక ఏనుగు యొక్క యోని యందు జన్మించదవుగాక అని శపించారు. ఎక్కడికో పోతే అక్కడికి అగస్త్యుడు రావడం ఎందుకు, శాపం ఇవ్వడం ఎందుకండి అని మనకు అనుమానం వస్తుంది. అగస్త్యుడు ఎందుకు వచ్చాడో తెలుసా అండి? లేచి అగస్త్యుడికి పూజ చేసుంటే ఆ జన్మలోనే మోక్షం పొందేవాడు. మహాపురుషులైనటువంటి వారు మీ ఇంటికి ఏనాడు వస్తారో ఆనాడు మీ పూజ ఫలించిందని గుర్తు. ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా. వాళ్ళు ఎందుకు వస్తారు అనవసరంగా? వాళ్ళని తరచు ఈశ్వరుడు పంపిస్తున్నాడు అంటే వారి పద రజస్సుని ఇంట్లో పడి నిన్ను ఏదో గొప్ప మంగళం ఇవ్వడానికి వాళ్ళని పంపిస్తాడు. ఒక మంచినీటి బొట్టు అయిన బుచ్చుకుని వెళ్ళిపోయారనుకోండి, చాలు నీ జన్మ సార్థకత పొందేసింది అనమాట. భగవత్ సేవ కన్నా భాగవత సేవ గొప్పది. పూజ చేస్తున్నా సరే మహాభక్తులైన వాళ్ళు వస్తే పూజ అక్కడ ఆపి లేచి వచ్చి ముందు వీళ్లతో మాట్లాడి పంపి కుడి చెవి మీద చెయ్యి వేసుకుని పూజ పూర్తి చెయ్యాలి. అలా లేవలేదు ఇంద్రజుమ్నుడు. అగస్త్యుడంతటి వాడి పట్ల నిరాదరణ కట్టి కుడిపేస్తుంది. అలా జరగకుండా మరుజన్మలో మోక్షం పొందేట్టు ఏనుగు యోనిలో పుడతావని శాపరూపంలో అనుగ్రహించాడు. అది మహర్షి అంటే. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గత జన్మలో చేసినటువంటి మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తొచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపికండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకో. అందుకే మహాశివరాత్రి నాడు శివాష్టోత్తర పారాయణం చేయించాలని నిర్ణయం చేసుకున్నాం. ఇదే కదా మనని రక్షించేది అని. సరే, అందుచేత మరి ఆ గంధర్వుడెవరు? మొసలిలోంచి వెళ్ళినవాడు అంటే ఒక మహాత్ముడి పట్ల ఈయన ఇటువంటి అమర్యాద చూపాడు. ఆయన గంధర్వుడు, ఆయన పేరు హూహు. ఆయన ఒకనాడు నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు గంధర్వకాంతలతో కలిసి. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలున్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదే సమయంలో దేవళ మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరప్పంజరం బయటికి వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా, హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని, చూడు బక్కాడు ఎలా ఉన్నాడో, ప్రేగులు బయటకు వచ్చేసి ఎలా ఉన్నాడో, ఎముకలు బయటకు వచ్చేసి ఎలా ఉన్నాడో అంటున్నాడు. వాళ్ళు నవ్వుతున్నారు కదా అని ఇంకా ఆయన అవమానిస్తున్నాడు. వీళ్ళు పగలబడి నవ్వుతున్నారు. నవ్విన వాళ్ళు బానే ఉన్నారు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కింద నుంచి ఈదుతూ వచ్చి ఆ దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్లలో కింద పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు, నాన్న నీకు నీళ్లడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉంది కనుక నీళ్ల అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటున్న మొసలివై జన్మించదవుగాక అని చెప్పించారు. మహాత్ముల జోలికెడితే అలాంటివే వస్తాయి. కాబట్టి ఏమైంది? మొసలై పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని యొక్క చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షం రాలేదు, శాప విమోచనం అయిందంతే. గంధర్వుడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఈ గజేంద్ర మోక్షాన్ని చెప్పి ఒడ్డున నించున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు. అయ్యా, ఎవరైతే ఇప్పటి వరకు భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒకెత్తండి, ఒక్క గజేంద్ర మోక్షం ఒక్కటి ఒకెత్తు. ఈ గజేంద్ర మోక్షమనబడేటటువంటి కృష్ణానుభావమైన గజరాజు రక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు పొద్దున మేల్గాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవమరు సంపదలు కల్గు పీడలు శాంతి పొందు సుఖము వర్ధిల్లు శోభిల్లు సంతానములు అని ఎవరైతే ఈ గజేంద్ర మోక్షమనబడేటటువంటి కథని శ్రద్ధగా వింటున్నారో, అందున విశేషించి గొప్ప గొప్ప వ్రతాలు ఏమైనా చేసిన తరువాత గజేంద్ర మోక్షాన్ని వినడం ద్విగుణీకృత పుణ్యం. అలా వింటే, లేదా మామూలుగా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ స్వామి యొక్క ఈ కథని ఎవరు వింటున్నారో అటువంటి వారికి దుస్వప్ననాశంబు, దుస్వప్నముల వలన వచ్చేటటువంటి బాధలు పోతాయి, రోగములు పరిహరింపబడతాయి, దరిద్రము తొలగిపోతుంది, సంపదలు కల్గు ఐశ్వర్యం కలిసి వస్తుంది, పీడలు శాంతి పొందు, గ్రహదోషముల వలన పీడలు వస్తుంటే ఆ పీడలు తొలగిపోతాయి, పీడలు శాంతి పొందు, సుఖము సిద్ధించు
అపారమైన సుఖం కలిగి మనశ్శాంతితో ఉంటాడు. వర్ధిల్లు శోభనములు, ఇంట్లో అస్తమానం మంగళతోరణం కట్టి శుభకార్యాలు చేస్తూనే ఉంటాడు. వర్ధిల్లు శోభనములు, ప్రతిరోజు ఏ కోరిక లేకుండా ఈ పద్యాల్ని నిరంతరం అలా చెప్పుకునే అలవాటు ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఎవడున్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. వాడు శ్రీమన్నారాయణ దర్శనాన్ని పొంది ఆయన విమానంలో వైకుంఠాన్ని చేరుకుని మోక్షం పొందుతాడు అని నారాయణుడు అనుతినిచ్చే శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలస్తుతి చెప్పినటువంటి మహోత్కృష్టమైనటువంటి గజేంద్ర మోక్ష గాథని ఇవాళ కృష్ణ భగవానుడు మనని అనుగ్రహించి నా చేత పలికించి నన్ను చేతకానివాడు పలుకుతున్న ఉదార బుద్ధితో మా స్వామి కథ అన్న భక్తితో విన్న మీకు ఎంతటి కటాక్షం అవ్వాలో